అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకి ఈ మిగిలినటువంటి వారికి పెన్షన్లకు సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అందులో అన్ని జిల్లాలు, టెరిటరీలకు సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్న సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఉదయం నుంచి మనకి పెన్షన్ బిల్లుల్లో మిగిలిన అన్ని బిల్లుల్లో కదలిక అనేది ఏర్పడింది. మనకి గత 5 రోజుల నుంచి సిఎఫ్ఎంఎస్ సర్వర్ బిజీగా దాన్ని మెయింటైన్ చేస్తుండడం వల్ల మనకి ఆ 2వ తేదీ రాత్రి నుంచి బిల్లులు ఎటువంటి కదలిక లేదు. ఈరోజు ఉదయం నుంచి కూడా బిల్లులు అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. అన్ని దాదాపుగా ఉదయం 12 గంటల సమయంలో ఈక్యూబేర్కి ఎక్కువ భాగం వెళ్ళాయి. అలాగే తర్వాత కొన్నిటికి బ్యాచ్ నెంబర్స్ 0గా అలాట్ కావడం జరిగింది. తర్వాత కొన్నిటికి బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయిలో కూడా అలాట్ కావడం జరిగింది. అలాగే కొన్ని పెన్షన్ బిల్లులకి ఆల్రెడీ సక్సెస్ అని కూడా వస్తుంది. అంటే వారికి జమ కాలేదు కానీ దాంట్లో వచ్చేసి సక్సెస్ అని వస్తుంది. వారికి మరి కొద్దిసేపట్లో జమ అవుతాయి. అలాగే బ్యాచ్ నెంబర్స్ కూడా పూర్తి స్థాయిలో జమ ఉన్నాయి చాలా చోట్ల. ఇది సక్సెస్ అని వచ్చినటువంటి ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటిది. ఇట్లా ఈ విధంగా చాలా బిల్లు అంటే సక్సెస్ అని వచ్చాయి. కొన్ని ఇంకా ఈ బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయి అలాట్ అవుతున్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమైంది. మనకి కొందరికి పెన్షన్ కూడా జమ అయినట్లుగా కూడా మనకి వాట్సాప్ గ్రూప్లో తెలియజేశారు. నంద్యాల ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ క్రియేటెడ్ అని ఒకసారి తెలియజేస్తున్నారు. ఈ విధంగా మనకి పెన్షన్లు అయితే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనకి ఇప్పటి నుంచి దాదాపు సాయంత్రం లోపు అందరికీ పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి 100% అందరికీ జీతాలు, పెన్షన్లు ఏవైతే పెండింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో ఈ సిఎఫ్ఎంఎస్ మెయింటెనెన్స్ కారణంగా వారందరికీ కూడా జమ అవుతాయి.